తపోకాల ధ్యానాంశములు. తపస్సు కాలము. మొదటి ఆదివారం. ఎడారి అనుభవం, ఆత్మీయ పోరాటం. మన అంతరంగ శోధనలను ఎదురిద్దాం రండి. స్వార్థ సందేశం. యేసు ఆత్మ ద్వారా అరణ్యమునకు నడిపింపబడి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసమున్న పిమ్మట ఆయన ఆకలిగొనెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనములు. ఆత్మీయ సందేశం. ఎడారి అనేది ఏకాంతానికి, దేవునితో ముఖాముఖి మాట్లాడడానికి సంకేతం. మన జీవిత ఎడారిలో సాతాను మనల్ని ఆహారం అనే శరీర కోరికలు, అధికారం, గర్వం, దేవుని శోధించడం అంటే అల్ప విశ్వాసం అనే 3 మార్గాల్లో శోధిస్తాడు. ఈ ఆదివారం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన ఆకలి లోకం పట్ల లేక దేవుని వాక్కు పట్ల? ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన ఓ సర్వేశ్వర, ఈ తపస్సు కాలము మొదటి ఆదివారంన మీ సన్నిధిలో మోకరిల్లుతున్నాము. ప్రభువా, అరణ్యములో సైతాను తంత్రాలను దైవ వాక్కుతో జయించిన మీ కుమారుని వలె మాకు కూడా ఆత్మీయ బలాన్ని ప్రసాదించండి. లోకపు ఆకర్షణలు మమ్మల్ని శోధించినప్పుడు, శరీర కోరికలు మమ్మల్ని దైవ మార్గము నుండి మళ్లించినప్పుడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని మాట వలన జీవించును అన్న సత్యాన్ని స్మరించుకునేలా చేయండి. ఈ వారం పొడవునా మేము ఎదుర్కొనే ప్రతి మానసిక పోరాటములో మీ ఆత్మ మాకు తోడుగా ఉండునుగాక. మేము ఒంటరి వారము కాదని, మా శ్రమల్లో మీ వెలుగు తోడుగా ఉంటుందని నమ్మే ధైర్యాన్ని మాకివ్వండి. మా విశ్వాసాన్ని మీ వాక్యమనే పునాదిపై స్థిరపరచండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్. నా ప్రాణమా, నా ధ్యానమా, యేసయ్య నీకే వందనం. నా ప్రాణమా, నా ధ్యానమా, యేసయ్య నీకే వందనం. నా గానమా, యేసయ్య నీకే వందనం. ఉదయం నుండి సాయం వరకు నీ నామమే పాడెదం. నా ఊపిరిలో ఊపిరిగా నిన్నే ఆరాధింతు. నా ఆలోచనలన్నీయు నీ చుట్టూ తిరుగుచున్నవి. నా ఆశలన్నీయు దేవానిలోనే దాగియున్నవి. నా ప్రాణమా, నా ధ్యానమా, యేసయ్య నీకే వందనం. కన్నీటిలో ఎలలో నా తోడు నీవయ్యా. కన్న తండ్రి వలె నన్ను ఎత్తుకున్నావయ్యా. అలసిపోయిన వేళలో ఆదరణ నీవేగా. చీకటి ముసురుకున్న వేళలో దీపము నీవేగా. నీవు లేని రోజు అది నాకు ఉండకూడదు. నీవు లేని బ్రతుకు నాకు అసలు వద్దు. నీ నీడలోనే పరవశించాలి. నీ కౌగిలిలోనే కన్ను మూయాలి. లోక ఆశలు గతించిన
నీ ప్రేమ శాశ్వతము, నా అంతిమ శ్వాస వరకు నిన్నే కీర్తింతును. వేలాది స్తుతులతో నేను కొనియాడెదన్, నీ పాద సన్నిధిలోనే మైమరచెదన్. నా ప్రాణమా, నా ధ్యానమా, యేసయ్య నీకే వందనం. నా ప్రాణమా, నా ధ్యానమా, యేసయ్య నీకే వందనం. యేసయ్య నీకే వందనం. నా సర్వమా.